అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మే జీతాలు పెన్షన్లకు సంబంధించిన సమాచారం వీడియోలో చూద్దాం. అలాగే మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే మన వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి ఉద్యోగులు మరియు పెన్షన్కి సంబంధించి సపరేట్గా. వాటి యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అయితే అందులో అన్ని జిల్లాలు టెజర్లకు సంబంధించిన ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఉన్నారు. వారి ద్వారా కూడా మీరు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఉండొచ్చు. నిన్నటి వరకు ఒక 1 or 2% మాత్రమే జీతాలు అనేవి జమ కావడం జరిగింది. గుంటూరు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి జమ అయినట్లుగా మన కామెంట్ రూపంలో అక్కడ తెలియజేశారు. అలాగే ఇక్కడ మనకి మెడికల్ డిపార్ట్మెంట్ శాలరీస్ అన్నట్టుగా చెప్పారు. అలాగే తిరుపతి డిస్టిక్లో ఈ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ శాలరీస్ క్రెడిట్ అయినట్లుగా చెప్పారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో విజయవాడలో జమ అయినట్లుగా చెప్పారు. ఈ విధంగా అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రమే కొన్ని డిపార్ట్మెంట్ వారికి ఒక 1 or 2% మాత్రమే జమ కావడం జరిగింది. మిగతా ఉద్యోగులు మరియు పెన్షన్ సంబంధించి బిల్లులన్నీ కూడా మొన్నటి నుంచి కూడా మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే ఉన్నాయి. ఎటువంటి కదలికైతే లేదు. అయితే ఈరోజు ఉదయం కూడా చాలా బిల్లులు ఉద్యోగులు మరియు పెన్షన్కి సంబంధించినటువంటి జీతాలు పెన్షన్ల బిల్లులు చెక్ చేయడం జరిగింది. అన్నీ కూడా మనకి ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి. ఎటువంటి కదలికైతే లేదు. సాధారణంగా మనకి మధ్యాహ్నం లోపు జమ అయ్యే అవకాశం ఉంటే మనకి 7:30-8 సమయంలో ఖచ్చితంగా బిల్లుల్లో కదలిక వచ్చేది. అయితే ఎటువంటి కదలిక లేదు కాబట్టి ఇప్పుడు అన్నీ కూడా బిల్లులన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి కాబట్టి ఈరోజు ఆఫ్టర్నూన్ లోపు అయితే ఈ జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అయ్యే అవకాశాలు లేనట్లుగా చెప్పొచ్చు. అంటే ఇది ఆదివారం కాబట్టి ఈ బిల్లులో కదలిక వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఒకవేళ నిన్న ఏమైనా కదలిక వచ్చి ఉంటే ఈరోజు కొందరికైనా జమ ఉండేటి కాబట్టి ఎటువంటి కదలిక రాలేదు కాబట్టి ఈరోజు అయితే జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు 100% లేవనంటే చెప్పొచ్చు. మధ్యాహ్నం లోపు అయితే మధ్యాహ్నం తర్వాత ఏమైనా కొన్ని బిల్లులు ఏమైనా కదలిక వస్తే రేపు సాయంత్రం లేదా రేపు జమ అయ్యే అవకాశం ఉండొచ్చు.